బావా నీకో విషయం ఎరికేనా? ఏంటిదే? నువ్వు మొన్న ఏసీ కొనిస్తా అన్నావా నాకు? ఎండాకాలం రానే వచ్చింది, అందరి ఇంట్లో ఏసీలు ఉంటాయా? ఉండయా? ఇలా ఉంటాయి కదా. ఉంటాయి గాని అమ్మో నాకు ఇప్పుడు అద్దె ఏసీ. ఎందుకే? ఏసీ లేకపోతే మంచిగా ముఖమంతా తెల్ల తెల్లగా సల్లసల్లగా మంచిగుంటావు. ఇప్పుడేమో ఏసీ అద్దంటాది. నీ ముక్కు మీద గుద్దుతా ఏమనుకుంటానవో. ఏ నత్తిమొక్కపోడా, ఈ విషయం తెలిస్తే నువ్వు ఏసీలో కాదు కదా, గాలి పంక వేసుకొని ఉత్త ఒక కాడ కూర్చొని ఉప్పుకుంటావు తెలుసునా? ఎందుకే ఏసీ కావాలని మొన్నటి దాకా అంటివి, ఇప్పుడేమో ఏసీ వద్దంటాంది. అసలు ముచ్చట చెప్పు, నాకు అర్థం అయితే లేదు. ఇగో మీకు కూడా చెప్తే నువ్వులా ఏసీలు ఇప్పుడు అసలే ఉక్కపోతా ఎంతమంది కొనుక్కుందాం అనుకుంటారో ఏం కథనో కానీ ఇది నుల్లి. అయితే అక్కడ ఆంధ్రప్రదేశ్లోనట విశాఖపట్నం ఉన్నది కదా, తెలుసు కదా, మీ అందరికి తెలుసు కదా. అయితే ఆడ ఒకళ్ళ ఇంట్లోనట ఏసీలా ఒక్కటి కాదు రెండు కాదుల్లో 6 పాములు వచ్చినాయట. వామ్మో, ఏసీల పాములు అప్పిల్ల? ఏసీల పాములు ఏందని అనుకుంటారా? ఈ వీడియో చూడాలి మీకే తెలుస్తుంది. ఇగో నుల్లా అసలే ఎండాకాలం, ఏసీలు లేకపోతే కొంతమందికి పానం నిల్వది, ఉక్కపోతే ఏముంటుందని చెప్పురి. కొనుక్కున్నారు కానీ కొంచెం జాగ్రత్తగా ఉండుల్లో. విశాఖ పెందుర్తి పొలగానిపాలెం నేతాజీ నగర్లో ఉన్న ఒక అపార్ట్మెంట్ ఫ్లాట్లా తిప్పలుగా పాములు వచ్చినాయట. అయితే ఏసీ యూనిట్లా పాములు దూరి అట్లా సౌండ్లు ఎత్తా అంటే ఆ ఇంటోళ్ళు చూసిరట కానీ ఏంటిదో అన్న వదిలేసిరట. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.